వదిలే వదిలే వదిలే. ఇటే అవుతా సరే దానికి ఇక్కడ మా తోటి మహిళలందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. నా పేరు తిరునగరి అనసూర్య. నేను చింతలపూడి గ్రామంలోని, ఏలూరు జిల్లా చింతలపూడి గ్రామంలో ఫైటర్స్ సెంటర్లోని రామాలయం గుడి పక్కన నివసిస్తున్నాను. నేను గత 30 సంవత్సరాలుగా నేను నా భర్త ఇక్కడే పనిచేసుకుంటా పంచర్లు వేసుకుంటా బతుకుతున్నాం. నాకు ఇద్దరు ఆడపిల్లలు. వాళ్ళని డిగ్రీ వరకు చదివించాను. మళ్ళీ వాళ్ళకి మ్యారేజ్ చేశాను. వాళ్ళకి మనవాళ్ళు పుట్టారు. నా బిడ్డలు కూడా చాలా మంచివాళ్ళు, నన్ను చక్కగా చూసుకుంటారు. వాళ్ళు కూడా మహిళలని కూడా వాళ్ళు కూడా చక్కగా నా అమ్మనైనా చక్కగా చూసుకుంటారు. ఈరోజు కూడా బిడ్డల విషయం అయితే ఏమైంది, నా భర్త ఆయన పంచర్లు వేస్తున్నప్పుడు నేను ఆ పంచర్ షాప్ చూసి నేర్చుకొని నేను పంచర్లు వేయడం నేర్చుకున్నాను. 2018 సంవత్సరంలో ఆయన చనిపోయారు. ఆయన చనిపోయిన కాడి నుంచి పంచర్ షాప్ నేనే నిర్వహించుకుంటున్నాను. చాలామంది అమ్మ ఇది మగవాళ్ళు చేసే పని, నువ్వు ఆడమ్మాయి చేయలేవని అనేవాళ్ళు నన్ను అంటుంటే, నేను అయినా సరే వాళ్ళ మాట పట్టించుకోకుండా నేను పని చేసుకుంటుంటే, ఇప్పుడు ఈ జనమందరూ అంటారు భలే చేస్తావు అమ్మ, అందరికంటే బాగా చేస్తావు, ఆడమ్మాయి అని కూడా భయపడకుండా నువ్వు గ్రేట్ అమ్మ అని చెప్పి చాలామంది నన్ను ప్రోత్సహిస్తున్నారు. అలాగే గవర్నమెంట్ వారు కూడా నన్ను గుర్తించి ప్రోత్సహించాలి. ఇలాంటి మహిళలు ఎంతోమంది ఇవాళ ఏదన్నా కష్టం వస్తే కుంగిపోతున్నారు, మళ్ళీ చనిపోతున్నారు, లేకపోతే ఆత్మహత్య చేసుకుంటున్నారు, లేకపోతే ఇంకేదో రకంగా ఉంటున్నారు. కానీ అలా వద్దమ్మా. మన బిడ్డల కోసం మనం కష్టపడాలి. మన పిల్లల కోసం మనం వాళ్ళకి ఆధారం ఉన్న కన్నతల్లి అంటే ఆడమ్మాయి అంటే ఆదిశక్తితో సమానం. మన కుటుంబాన్ని మొత్తం చూసేది మనమే. మనం కరెక్ట్గా ఉంటే బిడ్డల్ని పెంచుకుంటాం, భర్తని మంచిగా చూసుకుంటాం, అన్ని రకాలుగా బాగుంటుంది. మనం భయపడి ఆడవాళ్ళమని ధైర్యం కోల్పోయి చనిపోవద్దు, ఆత్మహత్యకు పాల్పడవద్దు. మీరందరూ కూడా ధైర్యంగా ఉండి ముందుకు సాగాలి. అలాగే గవర్నమెంట్ వారు కూడా మనందరినీ ప్రోత్సహిస్తారు. మనం ఏదైనా పని చేస్తుంటే వాళ్ళ సహాయం ఉంటుంది. ప్రతి ఒక్క గవర్నమెంట్ వారు కూడా మనం ఆడవాళ్ళం అని చెప్పి భయపడద్దు, ప్రతిదానికి కూడా ధైర్యం కోల్పోవద్దు, అన్ని రకాలుగా ముందుకు వెళ్ళాలి. గవర్నమెంట్ వారు సహాయం చేస్తారు. అలాగే ఇంకా మహిళా దినోత్సవం ప్రతి సంవత్సరం మనం జరుపుకుంటున్నాం సంతోషంగా. మన కోసం ఎంతోమంది మనకి సహాయం చేస్తున్నారు. ఈ మహిళా దినోత్సవం జరుపుకోవాలని కోరుకుంటున్నాను.